బిగ్ బాస్ షోను బిగ్ బాసే చంపి బొందపెట్టి సమాధి కట్టేశాడు. ఇంకేం లేదు, ఇంకేం మిగల్లేదు. కాటన్ చీరలు కట్టుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అన్ని అబద్ధాలు చెబుతూ సంబంధాలు బంధాలు కలుపుకొని ఆ బంధాల వల్ల తనకు మాత్రమే బెనిఫిట్ కావాలి అనుకోవటం, నమ్మిన వాళ్ళని బుస్సున కాటేయటం, పైగా మీరు ఈ రాష్ట్రం వాళ్ళై ఉండకూడదు, పక్క రాష్ట్రం వాళ్ళై ఉండాలి, అంతే మీరు బిగ్ బాస్ విన్నర్ అయిపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అడుగడుగున సహాయపడతాడు, సలహాలిస్తాడు. ఎవరు నువ్వు విన్నర్ అవ్వడానికి అడ్డంకి అనుకుంటాడో అలాంటి వాళ్ళని బయటికి పంపించేస్తాడు. ఎవరు నువ్వు హౌస్లో ఉండటానికి ఉపయోగపడతారు, నీ చిన్ని చిన్ని సరదాలను తీర్చాలి, నువ్వు ఎంత గట్టిగా అరిచినా పడాలి, ప్రతి టాస్క్లో నీకు సహాయం చేస్తూ నీ ఉన్నతికి దోహదపడాలి, అలాంటి వాళ్ళను హౌస్లో ఉంచేస్తాడు బిగ్ బాస్. ఎవరైతే నీకు పోటీ అనుకుంటారో వాళ్ళకి ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు, అది కూడా వారం మధ్యలో. మళ్ళీ వారం చివరిలో ఎలిమినేట్ చేస్తే వాళ్ళు స్టేజ్ పై నుండి బిగ్ బాస్కి ఇష్టమైన దత్తపుత్రిక పుత్రుడు అలాంటి వాళ్ళపైన ఎక్కడ బిగ్ బాంబు వేస్తారో అని వాళ్ళని వారం మధ్యలోనే ఏవి కూడా వేయకుండా, అదేనండి వాళ్ళ జర్నీ ఏవి అది కూడా చూపించకుండా బయటికి పంపించేస్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 చూస్తుంటే ఇవన్నీ కరెక్టే అని అనిపించట్లేదు మీ అందరికీ? ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే తను బేబీ ఏమంటుంది, సోఫా దగ్గర కూర్చోబెట్టినప్పుడు మనం ఎవరినైనా బయటికి పంపించేయొచ్చు అనుమానం ఉందని చెప్పేసి. గ్రీన్ కార్డు ఉన్నది ఎందుకోసమో కేవలము రెబల్స్ ఉన్నారు కదా వాళ్ళ వల్ల మనకి ప్రొటెక్షన్, అంతే. అంత క్లియర్గా తెలుసు తను బేబీకి. వాళ్ళ ఆరెంజ్ టీం మొదటి రౌండ్లో ఎలా గెలిచింది? అద్భుతంగా రాము ఇమ్ము ఆడడం వల్ల. రెండవ రౌండ్లో ఈమె ఎలా గెలిచింది? అక్కడ ఉన్న దయ్యాలు అసలు ఈమెను భయపెట్టాయా? రీతుని అంతగా భయపెట్టారు కదా, మరి ఈమెను భయపెట్టారా? పైగా అక్కడ ఉన్నది కాఫీ పౌడర్ అండి ఫస్ట్ ఉన్న ఐటమ్. మూడవ రౌండ్లో నేను వెళ్తానే గొడవ పడిందట ఈమె, వెళ్తే బాగుండేది అసలు. మూడో రౌండ్లో కూడా అద్భుతంగా ఆడారు ఎవరు? ఇమ్ము గౌరవులు ఇద్దరు. మరి అలాంటప్పుడు మూడో రౌండ్కి కూడా కనీసం గ్రీన్ కార్డు అతనికి రావద్దా, ఇవ్వొద్దా? అసలు ఈవిడ ఎలా జస్టిఫై చేసుకుంటుందో చూడండి. ఇమ్ముకి వస్తే గౌరవ్కి డేంజరు, గౌరవ్కి వస్తే ఇమ్ముకి డేంజర్, కాబట్టి నేను ఉంచేసుకుంటాను అంట. ఏమన్నా లాజిక్ ఉందా అసలు? గౌరవ్ అస్సలు వినలేదు, కథం రిజిస్టర్ అయిపోయింది మేడం మైండ్లో. వెంటనే ఏం చేసింది, నాకు గౌరవే రెబల్ అని డౌట్ ఉంది అట. ఇక ఈ గ్రూప్ లీడర్ ఏం చెప్తే ఆమెను ఫాలో అవుతూ వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే అసలు మేము బిగ్ బాస్ షో ఎందుకు చూడాలి చెప్పండి? అసలు పోయిన వారమే ఆమెని క్యాప్టెన్ చేయాలని స్కెచ్ వేశాడు బిగ్ బాస్, అది మిస్ఫైర్ అయ్యింది. ఇక ఈ వారం చేయకుండా ఊరుకుంటాడా?